శాంతి సండే అవ్యక్త బాప్దాద మురళి మనం రివైజ్ చేస్తున్నాం. బాబా మెయిన్గా చెప్పారు, ముఖ వచ్చస్సు నడవడిక ద్వారా బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త రూపాన్ని కనిపించండి, సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి. గుర్తుపెట్టుకోండి, భాగ్య విధాత తండ్రి నలువైపులా ఉన్న తన శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లల్ని చూసి ఎంతో హర్షితులవుతున్నారు. మొత్తం కల్పంలో మీ అంత శ్రేష్ఠ భాగ్యం ఇంకెవ్వరికీ లేదు అని బాబా అంటున్నారు. కల్పకల్పము సదా ఈ భాగ్య అధికారాన్ని గుర్తుపెట్టుకోండి. స్వయం భాగ్య విధాత శ్రేష్టమైన దివ్యమైన భాగ్యపు గీతను గీస్తున్నారు. మనం ఎంత భాగ్యవంతులం, ఈ శ్రేష్టమైన భాగ్యం నాకు తప్ప ఇంకెవ్వరికి లేదు అనే ఆనందాన్ని అనుభవం చేసుకోండి. స్వయం ఈ భాగ్యపు స్మృతిలో మీకు సదా గుర్తుంటుందా అని బాబా అడుగుతున్నారు. మీ భాగ్యపు లిస్టుని మీరు తీసినట్టయితే ఎంత పెద్ద లిస్ట్ అయిపోతుంది. అసలు మీ భాగ్యంలో అప్రాప్తి అనే వస్తువే లేదు. అంతటి భాగ్యశాలి జీవితం మీకు ఇప్పుడు లభించింది. సో అందుకని మీరు హృదయపూర్వకంగా ఏ పాట పాడుతారు? వాహ్ భాగ్య విధాత వాహ్, వాహ్ నా భాగ్యము వాహ్ అనే పాఠం పాడతారు. మరి సదా ఈ శ్రేష్టమైన భాగ్యవంతమైన జీవితం యొక్క విశేషత ఏంటి? ఒక్క భగవంతుడి ద్వారా అసంభవం అనేది లేకుండా అన్నీ ప్రాప్తించడం. ఒకే పరమాత్మ మన తండ్రిగా ఉన్నారు, శిక్షకుడుగా ఉన్నారు, సద్గురువుగా ఉన్నారు. వారు మనకి ప్రతి ఒక్కటి ప్రాప్తింపచేస్తారు. బాబా ద్వారా సర్వ ఖజానాల ఖాతా ప్రాప్తి అవుతుంది. శిక్షకుడి ద్వారా శ్రేష్టమైన పదవి ప్రాప్తి అవుతుంది. మరి ఇలాంటి ప్రపంచం, ఎంత శ్రేష్టమైన పదవి, రాజ్య పదవి నాకు లభిస్తుందంటే నేను ఆత్మ డబల్ రాజాగా అవుతాను. అంటే ఏంటి? ఈ వర్తమాన స్వరూపపు అధికారి ఆత్మగా అవుతాను. భవిష్య అనేక జన్మల రాజ్య పదవిని కూడా నేను తీసుకుంటాను. ఈ చదువు ఈ ఒక్క జన్మ కోసం కాదు. ఈ జన్మ అయితే చాలా చిన్నది. కాకపోతే స్వరాజ్య అధికారి జీవితం, ఈ రాజ్య భాగ్యం అనేది నాకు బేఫికర్ నిశ్చింత చక్రవర్తిగా, అచంచలంగా, నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. నేను ఆత్మ ఆరామంగా సాక్షి అనే సీటు పైన సదా కూర్చొని ఈ ప్రపంచంలో జరిగే ప్రతి పరిస్థితిని ఒక కార్టూన్ షోగా చూస్తాను. మరి బాబా దగ్గర 2 గ్రూప్స్ గల పిల్లలు ఉన్నారు. ఫస్ట్, సమయము ప్రకృతి మాయ. మాయ భావిస్తుంది ఇప్పుడు నా రాజ్యం ఏమైనా తక్కువైపోతుందా, తక్కువ సమయం ఉందా అని. ఇంకొకటేంటి, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏమైతే ఉన్నారో, ఎవరైతే సమాప్తి సంపన్నత, ఇంకా సమాప్తి సమయం ఎప్పుడు వస్తుందని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అనుభవం చేసుకుంటారు.